హెడ్ స్ట్రాంగ్ చెప్పే ఇది కావాలని విసిరినట్టుంది. పద దానంతా చూద్దాం. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? రూమ్ లోకి వెళ్ళలేదా? మీరు చెప్పురంది మా మీదకి చెప్పేసిరింది. చెప్పు విసరలేదే, కాలు అలా విదిలించింది, చెప్పొచ్చి బయటపడింది. పోవే కూలిదానా, చెప్పు బయటపడలేదే, వచ్చి మా మీద పడింది. మీ మీద పడిందా? ఎక్కడ పడితేనే? అసలు ఆ గదిలో చెప్పు మా మీద పడ్డమేంటే? ఆహా, పొగరు. కామన్ సెన్స్ అని లెక్చర్లు ఇచ్చి నువ్వు చేసిందేంటి? కనిపించిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు నా మీద కాలు దూవుతున్నావు? కాలు లేదు, చెయ్యి లేదు. నీ కాలు చెప్పొచ్చి మా మీద పడింది. పడితే నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నీ కాలు చెప్పొచ్చి మా మీద పడిందంటే వినిపించడం లేదా? నీ దగ్గరికి కాక చెప్పుల కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అది కాలికుండే చెప్పు, దానికోసం ఎందుకు? పడితే పడిందేమో. ఏంటా పొగరు? అలాగా అని సారీ చెప్పి చెప్పు తీయడం చేత కాదా? ఆ మాత్రం తెలిసిందైతే చెప్పెందుకు అలా విసురుతుంది? రాణి గారు కాలు విదిలిస్తే పడిందేమో, విసరడమేంటి? చెప్పు చేత్తో పట్టుకుంటారా? పట్టుకోకపోతే పట్టిస్తా. ముందొచ్చి ఆ చెప్పు తిద్దు గాని రా. చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. వజ్రాల రింగు పడితేనే వంగి తీసుకోలేదు, అలాంటిది చెప్పు తీస్తానా? నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో. ఇంకా నిలబడితే దొమ్మికి వచ్చారని మేనేజ్మెంట్ కూడా చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మొత్తానికి మొత్తం కట్టగట్టి సెల్లో పడేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.